స్వదేశీ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం మోదీ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలే చేస్తూ ఉంది. అదంట ఈరోజు విజయవాడలో ఖాదీ సంతను నిర్వహిస్తున్నారంటే దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు తెలుపుతూ ఉన్నారు. ఖాదీ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో చాటేలా నింపేలా 90 రోజుల పాటు అంటే ఒక 3 నెలల పాటు ఖాదీ ఉత్పత్తులను కొనాలని వీటి యొక్క సారాంశం, వాళ్ళ యొక్క లక్ష్యం. దీంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందంట. స్వాతంత్రానంతరం ఖాదీని పక్కన పెట్టారంట. ఖాదీని పక్కన పెట్టింది ఎవరు? స్వాతంత్రానంతరం ఖాదీని పక్కన పెట్టింది ఎవరు? అంటే ఖాదీ సంతలు ఒక 90 రోజుల పాటు నిర్వహిస్తే స్వదేశీ ఉత్పత్తులన్నీ కొనేస్తారా? ఏముంటాయి ఖాదీనే ఖాదీ అంటే ఏంటి? ఖాదీ చొక్కా, మూతక చొక్కా, మూతక బట్టలు, కాటన్ బట్టలు, మన దేశంలో నేసిన నేత బట్ట ఖాదీ బట్ట. రోల్స్ రాయిస్ కార్లు కొనొచ్చు, గ్లాసులు విదేశాలవి కొనొచ్చు, ఆఖరికి మన తొడిగే బట్టలు, మన పిల్లల చదువులు, పిల్లల సౌకర్యాలు, వసతులు, మన పిల్లలు బ్రతకాలన్నా జీవించాలన్నా విదేశాల్లో ఉండొచ్చు. అది స్వదేశానికి సంబంధంలా. మనం వేసే కోట్లు, మనం వేసే షూట్లు, మనం వాడే పెన్ను, మనం వాడే పేపరు, మనం వాడే బెంచీలు, బల్లాలు, ఫర్నిచర్లు, ఫ్యాన్లు, ఏసీలు, కుక్కర్లు, ఫ్రిడ్జులు, వంట పాత్రలతో సహా విదేశాలవే తీసుకొని వస్తాం గ్రాండీగా. ఇంటి కట్టుకోవడానికి, ఇంటి నిర్మాణానికి కూడా విదేశాల నుంచి వస్తువులు తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సిమెంట్ కూడా విదేశాల నుంచి వస్తుంది అంటున్నారు. స్టీల్ నుంచి కూడా విదేశాల నుంచి కూడా వస్తుందని అంటున్నారు. మీరు వాడే కార్లు ఎవరిని మోసం చేయడానికి? కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మోసం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ స్వదేశీ విధానం అంట. స్వదేశీ ఉత్పత్తులు, స్వదేశీ కొనుగోళ్ళు, నేతన్న, ఖాదీ, ఈ ఉద్యమాలు, ఈ పదాలు మొత్తం కాంగ్రెస్ మహాత్మా గాంధీ దేశానికి ఇచ్చినటువంటి మాటలు, అంశాలు. వాటిని మీరు ఇప్పుడు కాపీ కొట్టి అదేదో మేము నింపాలా, మేమే స్వదేశీ. ముందు మీరు వాడండి. మీ పిల్లల్ని స్వదేశంలో చదివించండి, మీ పిల్లలు స్వదేశంలో ఉద్యోగాలు చేయించండి. మీరు మీ పిల్లల వేల వందల కోట్ల పెట్టుబడులు స్వదేశంలో చేయించండి. మీ పిల్లల పెళ్ళిళ్ళు, మీ కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళు, ఇతరత్రా కొంతమందివి వివాహాలు ఇక్కడ చేయించండి. స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళతోనే వివాహాలు జరిపించండి. డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడనే డెవలప్మెంట్, అభివృద్ధి చేయండి. ప్రతి కొనుగోళ్ళు ఉదయం మనిషి లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీరు మీ కుటుంబ సభ్యులు వాడే ప్రతి వస్తువు, ప్రతి కార్యక్రమం, ప్రతి పని